హలో ఎవ్రీవన్, విండోస్లో ఐపీ అడ్రస్ను మాన్యువల్గా ఏ విధంగా సెట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కీబోర్డ్ పైన విండోస్ లోగో బటన్ ప్లస్ ఆర్ బటన్ను ప్రెస్ చేస్తే రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ రన్ కమాండ్లో ncpa.cpl అని టైప్ చేసి ఓకే చేస్తే నెట్వర్క్ అడాప్టర్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ విండోలో ఏదో ఒకటి ఐదర్ ఈథర్నెట్ ఆర్ వైఫై అడాప్టర్ను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ను ఓపెన్ చేయాలి. తర్వాత స్టెప్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ TCP/IP4ను సెలెక్ట్ చేసి దాని ప్రాపర్టీస్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ని టిక్ చేసి మనకు ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్ను మాన్యువల్గా ఈ విధంగా ఎంటర్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది. సో దీనిని స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటారు. ఈ ఐపీ అడ్రస్లన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. ఒకవేళ DHCP ఎనేబుల్ ఉంటే ఆప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా క్లిక్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.